రైట్. చామల కిరణ్ రెడ్డి గారు, ఎందుకు మూసీ రివర్ ఫ్రంట్ నిర్వాసితుల విషయంలో కఠినంగా మీరు వ్యవహరిస్తున్నారు? వాళ్ళ ఘోష పుచ్చుకుంటున్నారు, వాళ్ళని బలవంతంగా మెడలు పెట్టి గెంటేస్తున్నారు, అన్యాయంగా ఇళ్ళను కూల్చేస్తున్నారు. నిజం కాదా? ఇప్పుడు ఈ విషయము మీరు కేటీఆర్ గారి ప్రెస్ మీటు, హరీష్ రావు గారు మాట్లాడిన విధానాన్ని చూసి మీరు మమ్మల్ని ప్రశ్నించినట్టుగా ఉంది. వాస్తవంగా మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డ్ కార్పొరేషన్ కానీ ఏది కానీ ఇది కేసీఆర్ గారు ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి చైర్మన్ కూడా పెట్టిరు, వాళ్ళే ఐడెంటిఫై చేసిరు. ఇప్పుడే మీరు వీడియోస్ కూడా ప్లే చేసిరు. కేటీఆర్ గారు కూడా మాట్లాడిర్రు, మూసీ రివర్ బెడ్ మీద ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, 10,000 ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని చెప్పి ఆయనే చెప్పిండు. అంతకుముందు వాళ్ళ కేసీఆర్ గారు కూడా అసెంబ్లీ వేదికల మీద, నాలాల మీద, చెరువులల్లో, ఎఫ్టీఎల్లలో, బఫర్లలో ఉన్నటువంటి 28,000 కట్టడాల గురించి కూడా చెప్పారు. వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 10 ఏళ్ల పాలనల మాటలు తప్ప చేతలు చేయని ప్రభుత్వం వాళ్ళది. 10 నెలల్లో మేం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచనకు వచ్చినాం. 2001లోనే అప్పుడున్న వాజ్పేయి గవర్నమెంట్మే మూసీ ప్రక్షాళన మీద, మూసీ నదిని క్లీన్ చేయాలన్న ఉద్దేశంతో, మూసీ నది వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయన్న ఉద్దేశంతో ఆ రోజులలోనే 296 కోట్లు శాంక్షన్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసి అప్పుడు కూడా విఫలమయ్యారు. 2014లో కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతిసారి మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి దానికి ఒక ఎమ్మెల్యే, అప్పుడున్న ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారిని చైర్మన్గా కూడా పెట్టి ఏం చేయకుండానే వాళ్ళ కాలం గడిపారు. ముందే మాజీ శాసనసభ్యులు ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, సుధీర్ రెడ్డి గారు. అయితే నేను అనేది ఏంటంటే, వాళ్ళకి చిత్తశుద్ధి లేకుండే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి అయిన 10 నెలలకే ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని చెప్పి ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు హైదరాబాద్ నగరం ప్రతి సంవత్సరం వానలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు మునిగిపోయే నడుస్తుందని చెప్పి హైడ్రా తీసుకొచ్చారు. మూసీ విషయంలో కూడా క్లారిటీగా దీన్ని టోటల్గా క్లియర్ చేయాలన్న ఆలోచనలు ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే, చెప్పిన విషయాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అడ్డుకుంటుంది ఎవరు? ఒకప్పుడు మున్సిపల్ మినిస్టర్గా ఆయన కూడా ఎన్నో వేదికల మీద ఈ ఇష్యూ గురించి మాట్లాడి దీన్ని చెయ్యాలని చెయ్యలేని ఒక మంత్రి కేటీఆర్ గారు, ఎక్స్ మంత్రి కేటీఆర్ గారు ఈరోజు నేనే బుల్డోజర్కి అడ్డం నిలబడతా అని మాట్లాడుతాను. అంటే కాంట్రడిక్షన్ ఏంటంటే, మనకు ప్రజలను చేతకాక, లేకుంటే ప్రజల రియాక్షన్ చూసి వెనక్కి తగ్గి చేతగాకంటే ప్రస్తుతానికి చేతగాకంటే ఏందండి, ప్రజలు కొంతమందికి ఇబ్బందులు వస్తే వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది నేను చెప్తాను. మీరు ఇందాక ఇంకోటి కూడా అంటారు, ఏమంటారు, మా వాళ్ళు బలవంతంగా కూలగొట్టి వాళ్ళందరినీ రోడ్ల మీద వేస్తున్నారు. అట్లేం లేదు. బేసిక్గా మీరు చూడండి, 15,000 ఇల్లులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీనికి ఒక జియో